బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎప్పుడు నీడలా వెంట ఉండే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ ఎంక్వైరీ రోజు ఎందుకు కనిపించలేదు? కష్టకాలంలో ఎప్పుడూ తోడుగా ఉండే సంతోష్ రాకపోవడంలోని మర్మం ఏంటి? కేసీఆర్ తో పాటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి ఎందుకు రాలేదు? ఫామ్ హౌస్ లోనే ఎందుకు ఉండిపోయారు? ఇలాంటి సందేహాలు బీఆర్ఎస్ నేతల్లో వినిపిస్తున్నాయి. ఫోన్ ట్రాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ పోలీసులు నందినగర్ నివాసంలో ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కేటీఆర్, హరీష్ రావు మాత్రమే కనిపించినా సంతోష్ లేకపోవడంపై శ్రేణులు, రాష్ట్ర స్థాయి నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ఎక్కడున్నారు, ఎందుకు రాలేదు, కారణాలేంటి? ఇవి వారి మధ్య జరిగిన చర్చలు. కేసీఆర్ ను సిట్ ఎంక్వైరీ చేస్తున్న సమయంలో నందినగర్ నివాసంలో కేవలం ముగ్గురు ఉండడానికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ ను మాత్రమే ఉండొచ్చని, ఇంకెవరూ ఉండడానికి అనుమతించబోమని తేల్చి చెప్పేశారు. ఎంక్వైరీ రెండో అంతస్తులో జరుగుతూ ఉంటే కేటీఆర్, హరీష్ రావు ఆ భవనంలోనే మరో చోట ఉండిపోయారు. కానీ సంతోష్ మాత్రం ఆ రోజు నందినగర్ నివాసానికి రాలేదు. ఎందుకు రాలేదనే చర్చ జోరుగానే సాగింది. కేసీఆర్ రావద్దని చెప్పారా, లేక సంతోషే రావద్దని డిసైడ్ అయిపోయారా? ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ వెంట ఎప్పుడూ కనిపించే సంతోష్ ఆ రోజు రాకపోవడంలోని ఆంతర్యం ఏంటన్నది వారి సందేహం. ఫామ్ హౌస్ లోనే ఉండిపోవడానికి కారణం ఏంటనేది కూడా ఆ చర్చల్లో ఒక అంశం. ఏ కారణం లేకుండా సంతోష్ అబ్సెంట్ కారు అనేది శ్రేణుల ప్రగాఢ విశ్వాసం. కేసీఆర్ ఎంక్వైరీ పూర్తయి 3 రోజులవుతున్నా శ్రేణుల్లో సందేహాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.